వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. ఈరోజు మన టాపిక్ ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఇంక్రీజ్డ్ ఫ్యాట్ విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్. సో ఏదైనా కూడా మన బాడీలో మితంగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకే గతంలో వీడియోలో హైపర్ టెన్షన్ లో మితం అనేది ఎంత ముఖ్యమో అనేది మీతో కొన్ని విషయాలు మాట్లాడాను. బ్లడ్ షుగర్ అయినా, బ్లడ్ ప్రెషర్ అయినా, బాడీలో ఉండవలసిన ఫ్యాట్ అయినా ఏదైనా కూడా ఆప్టిమమ్ రేంజ్ లో ఉండడం అనేది దట్ ఈస్ గుడ్ హెల్త్. సో ఎప్పుడు దీన్ని ఓవర్ వెయిట్ అంటాము, ఎప్పుడు ఒబేసిటీ అంటాము అనేది డీటెయిల్ గా టాపిక్ లోకి వెళ్దాము. ఫ్యాట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్, ఇది మన హెల్త్ కి చాలా ఇట్స్ ఇంపార్టెంట్ కాంపౌండ్. ఇది ఎందుకు అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి అండ్ బాడీలో మెటబాలిజం కి అండ్ పిల్లల ఎదుగుదలకి వీటన్నిటికీ కూడా కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కొలెస్ట్రాల్ లో రెండు రకాలు, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి అంటే మేము ఏం తినాలి, ఏం చేయాలి అనేసి రకరకాల మాత్రల ద్వారా, రకరకాల ఫుడ్స్ ద్వారా పెంచుకోవడం అనేది జరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది నవడేస్ చాలా మందికి ఒక అవగాహన అనేది ఉంటుంది. చాలా మంది లావుగా ఉన్న వాళ్ళల్లోనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు అనేసి అని అనుకుంటారు. కానీ చాలా బిఎంఐ కరెక్ట్ గా ఉంది, చాలా సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ రేషియో ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లో రకరకాల కాంపోనెంట్స్, అందులో ట్రైగ్లిజరైడ్స్ కొంతమందిలో 1000 దాటి కూడా ఉంటాయి. వాళ్ళ బిఎంఐ చూస్తే అంటే వాళ్ళు ఏమాత్రం ఓవర్ వెయిట్ ఉండరు, కరెక్ట్ వెయిట్ లోనే ఉంటారు. ఎందువల్ల వస్తుంది అంటే దెర్ ఆర్ సో మెనీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్. సో దట్ కమ్స్ అండర్ ఎనీ ట్రామా. ఇవన్నీ ఉండడం వల్ల కూడా వెజల్స్ అనేవి సర్టన్ డిజీజెస్, ఇవన్నీ కూడా చాలా ఎలాబరేటివ్ టాపిక్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి ఎంత ముఖ్యమో, ఎక్కువైతే మోతాదు ఎక్కువైతే సో ఇట్ లీడ్స్ టు సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లికేషన్స్. సో ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే మనము మన డైలీ యాక్టివిటీస్ కి సరిపడినంత తిని దానికి తగినంత ఎక్సర్సైజ్ చేసేసి ఏ రోజు క్యాలరీస్ ఆ రోజు బర్న్ చేసేస్తాము, అప్పుడు వెయిట్ అనేది ఎవరిలోనూ ఉండదు. కానీ సింపుల్ ఓవర్ వెయిట్, నేను 5 కిలోలు తగ్గాలి, 7 కిలోలు తగ్గాలి అని చాలా మంది అనడం వింటూ ఉంటాం. నేను నా బిఎంఐ కన్నా 5 కేస్ ఎక్కువ ఉన్నాను, ఆ 5 తగ్గితే బాగుండు. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ అనేది బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 కన్నా ఎక్కువ ఉంటే, అంటే 30 లోపల ఉంటే వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాము. 30 కన్నా ఎక్కువ ఉంటే కాస్త ఒబేసిటీ అంటాము. 35 కన్నా ఎక్కువ ఉంటే అది మార్బిడ్ ఒబేసిటీ అంటాము. సో ఇలా 3 రకాల క్లాసిఫికేషన్స్ తో ఒబేసిటీ అనేది మాట్లాడడం జరుగుతుంది. మార్బిడ్ ఒబేసిటీ అంటే 40 పైన ఉంటే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ అన్ని కూడా చాలా, అంటే మైల్డ్ ఒబేసిటీ కన్నా కూడా మార్బిడ్ ఒబేసిటీలో చాలా సివియారిటీలోనికి కాంప్లికేషన్స్ తీసుకెళ్తుంది. ఒబేసిటీ నవేడేస్ చాలా ప్రధాన సమస్యగా మనం చూస్తున్నాము. పిల్లలని కాదు, పెద్దలని కాదు, సో వృద్ధులని కాదు, పురుషులని కాదు, ఏజ్ ఫ్యాక్టర్ కాదు. సో మోర్ దాన్ 10 మిలియన్ కేసెస్ పర్ ఇయర్ ఉంటుంది. ఒబేసిటీ అనేది ఇది ఒక చాలా మార్బిడ్ సమస్యగా ఉంటుంది. దీని గురించి చాలా అవేర్నెస్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం అనేది చాలా మందిలో నవేడేస్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద మనకు మీడియాలో వెయిట్ లాస్ ఎలా తగ్గించుకోవాలి, ఎలా చెయ్యాలి అనేది చాలా డీటెయిల్డ్ ప్రతి ఎక్సర్సైజ్ గురించి కూడా మీడియాలో అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. అందుకనే ఒబేసిటీ అనేది ఇట్ ఈస్ సెల్ఫ్ ట్రీటబుల్ అండ్ సెల్ఫ్ డయాగ్నోజబుల్ ఆల్సో. మనం సింపుల్ టెస్ట్ ఏంటి అంటే మనం వెయిట్ ఎక్కువ ఉన్నామా లేదా అనేసి ఒకసారి మనం తల ఉంచి మన అబ్డోమెన్ వైపు, మన స్టమక్ వైపు చూసుకుంటే మనకు అర్థమవుతుంది మనకి ఏ పార్ట్ లో ఎక్కడ ఫ్యాట్ ఉంటుంది అనేసి. సో టైప్స్ ఆఫ్ ఒబేసిటీ ఇవన్నీ నేను మాట్లాడను. సో ఒక్కొక్కళ్ళ చేతులు లాగుంటాయి, ఒకళ్ళ కాళ్ళు లాగుంటాయి, ఒకళ్ళ పియర్ షేప్ ఉంటుంది, రకరకాల. ఇవన్నీ కూడాను సెల్ఫ్ ట్రీటబుల్ అండ్ సెల్ఫ్ డయాగ్నోజబుల్. అండ్ అలానే టెస్టులు చేయకూడదు అనేది ఏమీ కాదు. సో వీళ్ళల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ల్యాబ్ టెస్టుల కింద ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ఎలా ఉంది, థైరాయిడ్ ఏమైనా ఉందా, లేదా టైప్ 2 డయాబెటీస్ ఏమైనా ఉందా, అండ్ హైపోథైరాయిడిజం ఏమైనా ఉందా, కషన్ సిండ్రోమ్స్ అనే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఈసీజీ తీయడము, లివర్ ఫంక్షన్ టెస్టులు చేయడము, లిపిడ్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది. సో ఇలా ఒబేసిటీ రావడానికి కారణాలు అయితే ఇంక్రీజ్డ్ మనం తీసుకున్న క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి, మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ అనేది ఉండలేదు. సో ఈ రోజు మనం తీసుకున్న ఆహారానికి సరిపడా ఎక్సర్సైజ్ చేసేస్తే ఆ రోజుకి మన బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ అనేటివి ఉండవు. అయినప్పటికీ అలా చేస్తున్నా కూడాను వెయిట్ లోకి వెళ్తున్నారు అంటే దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. సో ఒబేసిటీలో ఎన్ని రకాలు ఉన్నాయనేది చాలా బ్రీఫ్ గా మీతో మాట్లాడతాను. అక్యూట్ ఒబేసిటీ అండ్ మొదటిది అక్యూట్ ఒబేసిటీ గురించి మాట్లాడతాను.
ఇది ప్రెగ్నెన్సీలో వస్తుంది. 9 నెలలు, ఆడవాళ్ళు 5 నెలల తర్వాత తినడం అనేది ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ. అండ్ ఎనీ ఫిజికల్ డిసెబిలిటీ, సే సపోజ్ బాడీలో ఎనీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ డిసెబిలిటీ. అండ్ ద థర్డ్ వన్ ఈస్ వీళ్ళకి ఎక్కడైనా ట్రామా జరగడం, అంటే ఏదైనా ఫ్రాక్చర్స్ అవ్వడము లేదా యాక్సిడెంట్స్ అవ్వడము, వీటన్నిటి వల్ల దిస్ అక్యూట్ ఒబెసిటీ. అది సర్టన్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత డ్యూరేషన్ అయిన తర్వాత వాళ్ళు చేయవలసిన ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల అది నార్మల్ గా వస్తుంది. అండ్ క్రానిక్ ఒబెసిటీ అనేది ఇది 6 నెలలు కాదు, 1 సంవత్సరం పైగా బాడీలో తగ్గకపోవడం అనేది ఉంటే దాన్ని క్రానిక్ ఒబెసిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వెయిట్ పెరిగితే చేయవలసిన ఎక్సర్సైజులు చేయలేకపోవడము, కూర్చోలేకపోవడము, లెగలేకపోవడము, వీటన్నిటి వల్ల వీళ్ళ వెయిట్ అనేది తగ్గకపోవడం జరుగుతుంది. అండ్ సర్టన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఆల్సో విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ స్పెషల్లీ గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతారు. గ్యాస్ట్రైటిస్ లో మళ్ళీ 2 రకాల అల్సర్స్. అండ్ కొంతమంది తినకుండా ఉండలేరు, కొంతమంది తింటే ఉండలేరు. ఆ గ్యాస్ట్రైటిస్ లో 2 రకాల అల్సర్స్ లో కొంతమంది తినకపోవడం వల్ల వీళ్ళు చాలా సన్నం అవుతారు, పతలాగా అవుతారు. కొంతమంది తినకుండా ఉండలేరు కాబట్టి లోపల బర్న్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ తిని లావ్ అవడం జరుగుతుంది. అండ్ ఇంక్రీజ్డ్ కన్సంప్షన్ ఆఫ్ ద ఫ్యాట్స్ అండ్ ఆల్. సో క్రానిక్ ఒబెసిటీలో సర్టన్ మెడికేషన్స్ ఆల్సో, లైక్ సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్టన్ మెడికేషన్స్ పెట్టడం వల్ల, లైక్ డయాబెటిస్ డ్రగ్స్ వల్ల, యాంటీ డిప్రెసెంట్స్ వల్ల, సర్టన్ స్టెరాయిడ్స్ వల్ల, సర్టన్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా వెయిట్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ట్రామా, కొంతమందిలో ఏంటంటే స్ట్రెస్ వల్ల కానీ ఎమోషనల్ ఈటర్స్ అవుతారు, కొంతమంది తినకుండా ఉంటారు, లేదా సర్టన్ ట్రామా. సో ఇవన్నీ కూడా క్రానిక్ ఒబెసిటీ కింద అనేది తీసుకోవడం జరుగుతుంది. చైల్డ్హుడ్ ఒబెసిటీ గురించి మాట్లాడదాం. చాలా మంది చిన్నపిల్లలు 3 ఏళ్లకి చాలా లావుగా ఉండడం, 3 ఏళ్ల పిల్లలు 16 కిలోలు 17 కిలోలు ఉన్న వాళ్ళు కూడా నవేడల్స్ ఉంటున్నారు. వాళ్ళల్లో ఏమాత్రం చిన్న థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడైనా చేయిస్తే వాళ్ళు వాల్యూస్ కూడా చాలా డిఫర్ అవుతూ వీళ్ళు థైరాయిడ్ లోకి వెళ్తారు అనేటట్టుగా తయారవుతున్నారు. సో 16 కిలోలు 20 కిలోలు 3 ఏళ్ల పిల్లలు 4 ఏళ్ల పిల్లలు కూడా ఉంటున్నారు. ఎందుకు చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది నవేడేస్ చాలా మందిలో కనపడుతుంది అంటే, ఇఫ్ ఏ మదర్ ఈస్ హ్యావింగ్, అంటే తల్లి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వెదర్ టైప్ 2 డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకుంటూ బిడ్డ ప్రెగ్నెన్సీ అయినప్పుడు వీళ్ళు ఎక్సెస్ క్యాలరీస్ కన్సంప్షన్ చేయడం వల్ల, షుగర్ ఉంది ఆకలి ఎక్కువ అవుతుంది తింటారు, థైరాయిడ్ ఉంది ఆకలి ఎక్కువ అవుతుంది తింటారు. సో మెడిసిన్ ఇట్ సెల్ఫ్ వాళ్ళలో వెయిట్ పెంచుతుంది, ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ వెయిట్ పెంచుతుంది, వీళ్ళు తీసుకున్న క్యాలరీస్ ఇట్ సెల్ఫ్ వెయిట్ పెంచుతుంది. సో వీళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేయలేకపోవడం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో అలాగే ఎక్సెస్ క్యాలరీస్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వెళ్ళడం వల్ల సో బేబీ డిఎన్ఏ అనేది ఇంపాక్ట్ అయ్యి చైల్డ్హుడ్ ఒబెసిటీ కింద కూడా చాలా మందిలో కనబడుతుంది. అండ్ మార్బిడ్ ఒబెసిటీ అనేది బిఎంఐ 40 పైగా, అంటే 90 కిలోలు 100 కిలోలు 110 కిలోలు 120 కిలోలు ఇలా ఉంటారు. వీళ్ళు ఏమీ చేయలేకపోవడం వల్ల సో వీళ్ళు బేరియాట్రిక్ వెళ్ళిపోవడము, తగ్గించుకోవడము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుకోవడము, సో సివిడి ప్రాబ్లమ్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడడం అనేది చాలా మందిని చూస్తూ ఉంటాం. సో ఒబేసిటీ చాలా సంవత్సరాలుగా, అంటే క్రానిక్ ఒబేసిటీలో బాడీ ఉండిపోయిందంటే 200 పైగా డిసీజెస్ అనేవి వస్తాయని సర్టన్ రీసెర్చర్స్ అనేవి చెప్తున్నాయి. సో ఇందులో కొన్ని ప్రధానమైన మాట్లాడుకున్నాం. హైపోథైరాయిడిజం, టైప్ 2 డయాబెటీస్, కార్డియాక్ డిసీజెస్, గ్యాస్ట్రైటిస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, నవేడేస్ ఆడపిల్లల్లో కనబడుతున్న పిసిఓడి, గర్డ్, జిఆర్డి. గర్డ్ అంటే గ్యాస్ట్రో యూసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. 20 ఏళ్ల వాళ్ళు వస్తున్నారు, 15 వాళ్ళు వస్తున్నారు. ఈస్లో మాకు రిఫ్లక్స్ ఉంది, మా పిల్లవాడు తింటే బయటకు వచ్చేస్తుంది. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, వీళ్ళు ఏంటంటే నుంచిన పడుకుంటారు. అండ్ వీళ్ళ ఒబేసిటీ వల్ల వీళ్ళకి సరిపడా ఆక్సిజన్ ఉండకపోవడము, హైపో వెంటిలేషన్, సరిగా ఆక్సిజన్ అనేది శరీరానికి అంత వెయిట్ లో ఇవ్వలేకపోవడము, జిఆర్డి ప్రాబ్లమ్స్ తో పాటు సర్టన్ గ్యాస్ట్రైటిస్ రావడము. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా చాలా కంప్లైంట్స్ లోకి వెళ్తూ ఉన్నాయి. అండ్ హైపోథైరాయిడిజం అండ్ కషన్ సిండ్రోమ్స్ వల్ల కూడా, కషన్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ లార్జ్ టాపిక్ అవుతుంది. వీటి వల్ల కూడా వీళ్ళు వెయిట్ అనేది ఎక్కువ పెరగడం అనేది జరుగుతుంది. సో ఒబేసిటీ గురించి మెయిన్ ఆలోచిస్తే ఇది వచ్చిన తర్వాత రిజల్ట్స్ థిక్ అవ్వడము. ఫస్ట్ ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఫస్ట్ బరువు తగ్గండి,
డైట్ మెయింటైన్ చేయండి. డయాబెటీస్ వస్తే డైట్ మెయింటైన్ చేయండి. థైరాయిడ్ వస్తే డైట్ మెయింటైన్ చేయండి. వెయిట్ లాస్ అవ్వండి. ఆస్టియోపోరోసిస్ వస్తుంది వాళ్ళ రేపు చాలా మందిలో. వెయిట్ పెరగడం వల్ల బోన్స్ 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు అరిగిపోవాల్సి ఉంటుంది. 30 ఏళ్లలోనో 35 ఏళ్లలోనో ఆస్టియోపోరోసిస్ చేంజెస్ అనేవి జరుగుతుంటున్నాయి. బోన్ అరిగిందా, బోన్ కరిగిందా, లేదా డిస్క్ కొలాప్స్ అయిందా, డిస్క్ పెరిగిందా, బల్జ్ అయిందా, ఇవన్నీ కూడాను టెర్మినాలజీ అంతా కూడాను వెయిట్ పెరగడం వల్ల ఏదో ఒక బోన్, ఏదో ఒక సటన్ పార్ట్, పెల్విక్ అవ్వచ్చు, హిప్ జాయింట్ అవ్వచ్చు, సో మన బాడీలో ఉన్న జాయింట్స్ మీద ఆస్టియోపోరోసిస్ వీళ్ళకి రావడము, ఆస్టియో ప్రాబ్లమ్స్ రావడము, బోన్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మెడికల్, వీళ్ళలో సోషల్ ఎన్విరాన్మెంట్ కి రావడము, 10 మందితో కలవకపోవడం అనేది వీళ్ళలో షేమ్, డిప్రెషన్, సైకలాజికల్ గా వీళ్ళకి వీళ్ళ ఐసోలేషన్ అయిపోవడము, ఆ వెయిట్ తోని. సో సపోజ్ పీసీఓడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హిర్సిటిజం ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ అనేది చిన్ మీద, బియర్డ్ మీద, మగవాళ్ళకి వచ్చే హెయిర్ అంతా వీళ్ళకి కనబడుతుంది, బ్లాక్నెస్ వస్తుంది, అర్లీ బాల్డ్నెస్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది, చాలా త్వరగా వీళ్ళకి వెంట్రుకలు పలచబడిపోతున్నాయి, సివియర్ హైపోథైరాయిడిజం వల్ల వీళ్ళకి వెంట్రుకలు సో ఇవన్నీ పలచబడిపోవడము, వీళ్ళ ఫేషియల్ అపిరెన్స్ మారిపోవడము, ఇంక్రీజ్డ్ ఆయిలీ గ్లాండ్ సెక్రేషన్ అవ్వడం వల్ల పింపుల్స్ రావడము, యాక్ని ఉండడము, అండ్ సెబేషియస్ గ్లాండ్స్ పెరగడము, సో అన్వాంటెడ్ హెయిర్ ఉండడం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్ బయటికి రాలేకపోవడం, సోషల్ ఐసోలేషన్ వీళ్ళకి వీళ్ళే చేసుకోవడము, దానివల్ల వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడం. సో ఫ్యూచర్ కూడాను వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే భయంతో కూడిన ఫ్యూచర్ అనేది వీళ్ళు డే టు డే లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇన్ని కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ఒబేసిటీ ఎప్పుడు ఈవెన్ బైపాస్ అయిన తర్వాత కూడా చాలా మంది వెయిట్ లాస్ రండి అంటే చాలా మంది దాన్ని దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు దేర్ మైండ్. సో నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ సెల్ఫ్ ట్రీటబుల్ అండ్ సెల్ఫ్ డయాగ్నోజబుల్. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఫైనల్ గా హోమియోపతి గురించి కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ లో మేము కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అవుతాము. సో వాళ్ళు ఫుడ్ లవర్ అంటే ఫుడ్ లవర్ మీద మెడిసిన్ వేస్తాం. దెర్ ఆర్ గుడ్ మెడిసిన్స్ ఫర్ ఫుడ్ లవర్స్. సో ఇక్కడ గ్రెలిన్ హార్మోనా, పెప్టైడ్ హార్మోనా, లేకపోతే లెప్టిన్ హార్మోన్, ఇవన్నీ పక్కన పెడదాము. అంటే ఇది మన బ్రెయిన్ ఫీడింగ్ మెకానిజం, మన బ్రెయిన్ హంగర్. సో హైపోథలామస్ అనేది మన బ్రెయిన్ లో ఉన్నది ఏంటంటే అపటైట్ ని, సెటైటీని విచ్ క్రియేట్ ఇదే క్రియేట్ చేస్తుంది. మనకు ఆకలి వేసినా తిన్నది చాలు అని చెప్పాల్సింది కేవలం హైపోథలామస్. కానీ కొన్ని అడిపోస్ టిష్యూ డిఫెక్ట్స్ వల్ల, నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, ఇది హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, తినవలసిన దానికన్నా ఎక్కువ తినడం, హంగర్ పెరగడము, సో ఒక డిజీజ్ ఫ్యాక్టర్ కింద మాత్రమే కాకుండా వీళ్ళ మెంటాలిటీ కూడాను ఏదో తినాలి, కంటిన్యూస్ గా తినాలి. సో ఫుడ్ లవర్స్ అవ్వడము, లేదా ట్రామా వల్ల వీళ్ళకి ఎమోషనల్ ఈటర్స్ అవ్వడము. సో ఇలాంటి కాన్స్టిట్యూషన్ మీద వీళ్ళకి మెడిసిన్ వేయడం అనేది జరుగుతుంది. నా దగ్గరికి 10 years బ్యాక్, ఐ థింక్ 9 years బ్యాక్, ఒక ఫీమేల్ పేషెంట్, అరౌండ్ 40 years ఫీమేల్ పేషెంట్ రావడం జరిగింది. సో ఎవరు ఈ కేసు ఇది చెప్తున్నానని మీరు ఎవరు ఫీల్ అవ్వకండి, ఈ సటన్ కేసు అయితే దయచేసి ఫీల్ అవ్వకండి, ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్. సో ఆ పేషెంట్ అరౌండ్ 100 ఉంది. సో షీ హ్యాడ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్, ఈవెన్ సివిడి కూడాను తనకి ఈసీజీలో మార్పులు అన్ని జరగడం జరిగింది. సో ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ, ఇంత మీడియా, ఇంత ఎక్సర్సైజ్, ఇంత డైట్, ఇలా ఉండాలి అనేది అంతగా డెవలప్ అయితే అవ్వలేదు. సో వాళ్ళు ఏం డైట్ తీసుకోవాలా, ఎలా చేయాలి అనేది రావడం జరిగింది. షీ ఈజ్ ఎ గ్రేట్ ఫుడ్ లవర్ ఆల్సో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ షీ హ్యాడ్ ద హిస్టరీ ఆఫ్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆల్సో. ఇవన్నీ మెడిసిన్ పెట్టి వీటన్నిటిని కంక్లూడ్ చేసి 1 year ట్రీట్మెంట్ అనేది ఇచ్చాను. ఈ ఫస్ట్ మే 37 kgs తగ్గింది. ఇక్కడ నేనేమీ మ్యాజిక్ చేయలేదు, జస్ట్ తనని గైడ్ చేశాను. తను కూడా అంతే విల్ పవర్ తోని ఏ డైట్ అయితే చెప్పాను, ఏ ఫుడ్ అయితే కరెక్ట్ ఫాలో అవ్వమన్నాను అదే ఫాలో అయింది. 37 kgs తగ్గింది. షీ ఈస్ వెరీ షార్ప్ స్టేచర్డ్, నౌ షీ ఈస్ హ్యాపీ. సో ఈ కేసు గురించి మాత్రమే ఎందుకు చెప్పాను అంటే, ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే వెయిట్ తగ్గుతున్నాం, ఆ తర్వాత తినేయడం వల్ల వెయిట్ పెరిగిపోతున్నాము, సర్టన్ ట్రీట్మెంట్స్ వెళ్ళినప్పుడు ఇలాగ ఉంటుంది అని చాలా మంది బాధపడుతున్నారు. సో 9 years తర్వాత కూడా ఇప్పుడు తన పిల్లల్ని తీసుకొని రావడం జరుగుతుంది క్లినిక్, వేరియస్ కంప్లైంట్స్ తో అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు, మాక్సిమం ప్లస్ 1 or 2 kgs. సో అంతకన్నా పెరగలేదు. సో హోమియోపతి డస్ వండర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చైల్డ్హుడ్ ఒబేసిటీలో కూడాను 100 cases దగ్గరలో ఉన్న వాళ్ళు కూడాను చాలా బాగా తగ్గిన కేసెస్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ యువర్ మెంటల్ సిమ్టమ్స్ అండ్ ఐ విల్ గైడ్ యూ
హౌ టు ఈట్, వెన్ టు ఈట్ అండ్ హౌ టు మెయింటైన్ యువర్ బిఎంఐ అండ్ ఇవన్నీ మీతో డిస్కస్ చేసి మీకున్నటువంటి మెంటాలిటీని బట్టి, కాన్స్టిట్యూషన్ బట్టి మెడిసిన్ ఇవ్వడం, సింపుల్ ఒబెసిటీ మెడిసిన్స్ పెట్టడం, చాలా బాగా మీకు రిజల్ట్ అనేది తెప్పించడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఒబేసిటీ అనేది నవేడేస్ చాలా ప్రధాన సమస్య. చాలా మంది ఒక్కసారి ఆలోచించండి, బిలో పావర్టీ లైన్ వాళ్ళు కానీ చాలా మంది పిల్లలు 3 పూట్ల కాదు 1 పూట తినడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళందరి గురించి ఆలోచిస్తే వెయిట్ అనేది ఎంత సోషల్ ప్రాబ్లమో, తినడానికి లేని వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సో అంతేకాకుండా మన హార్ట్ ని, మన బ్రెయిన్ ని, మన కిడ్నీస్ ని, మన లంగ్స్ ని లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంచుకోవాల్సింది పోనిచ్చి ఈ వెయిట్ పెంచుకోవడం వల్ల కార్డియాక్ పంపింగ్ పెరుగుతోంది, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అండ్ రకరకాల కంప్లైంట్స్ లోకి, మల్టిపుల్ కంప్లైంట్స్ లోకి, సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కంప్లీట్ డిజార్డర్. సో మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎందుకు తీసుకెళ్తుంది, ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకుని ఒక సెల్ఫ్ కమిట్మెంట్ తో ఒబేసిటీ నుంచి అందరూ బయటకు వస్తారని ప్రాపర్ డైట్, ప్రాపర్ బిఎంఐ, సెల్ఫ్ ఇవాల్యుయేషన్. ఇదే కాకుండా ఒక ప్రైమ్ సిమ్టమ్ మీతో చెప్తాను. లివర్ డ్యామేజ్ అయ్యేది ఆల్కహాలిక్స్ లో గతంలో కనపడేది, కానీ ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళకు కూడాను ఫ్యాటీ లివర్ 3rd గ్రేడ్ 40 years వచ్చిన తర్వాత అది 4th స్టేజ్కి వెళ్ళిపోయి సిరోటిక్ లివర్ లోకి వెళ్ళిపోతుంది. ఏంటి అంటే వాళ్ళకి ఏమి ఫ్యామిలీ, వాళ్ళు ఎక్కడ హిస్టరీ ఆఫ్ ఆల్కహాలిజం అనేది లేదు, ఓన్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ విచ్ లీడ్స్ టు సిరోసిస్ ఆఫ్ లివర్. సో ఎంత ప్రాబ్లం లోకి లివర్ ని కూడా తీసుకెళ్తుంది ఈ ఫ్యాట్ సెల్స్ అనేది ఉండడం వల్ల. సో అందరూ ఆలోచించండి, ఎవరైతే ఒబేసిటీతో సఫర్ అవుతున్నారో తప్పకుండా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని గైడ్ చేయండి. దెర్ ఆర్ సో మెనీ ఛానల్స్, మనం ఏదైనా కూడా ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుని సరైన విధానంలో సరైన డైట్ తీసుకుని బిఎంఐ మెయింటైన్ చేసుకుని ఒక 6 నెలలు, 1 సంవత్సరం, 1.5 సంవత్సరం ఇలా పెట్టుకుని నెలలో 3 కిలోలు ఎలా తగ్గాలి, ఇదే విధంగా తగ్గుకుంటూ కరెక్ట్ గా టెస్టులు చేయించుకుని అన్ని విధాల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని మన ఇండియాని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అందరం ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుని హెల్దీ ఇండివిజువాలిటీని మెయింటైన్ చేసుకుని హెల్దీ ఇండియాని మనం బిల్డప్ చేద్దాం అనుకుని సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అనిత.